పార్టీ ఆధ్వర్యంలో జెన్జీ ఉద్యమం అనేది ఈ రోజు భారీ స్థాయిలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిరాహార దీక్షలతోటి మొదలు పెట్టిన సందర్భంగా నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి ప్రతి జెన్జీ మిత్రుడికి అభినందనలు తెలుపుతూ వారికి సంఘీభావంగా ఇక్కడికి విచ్చేసిన నియోజకవర్గ స్థాయి ప్రతి నాయకుడికి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ జెన్జీ ఉద్యమం ప్రధాన కారణం డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు. డిఎస్సిలో ఏం అవకతవకలు జరిగినాయని చెప్పేసి మనము చూసినట్లయితే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ లో ఎవరైనా సరే అర్హత సాధించి వారు ఏదన్నా మెడల్స్ సంపాదించి ఆ జిల్లాకు రాష్ట్రానికి ఒక పేరు ప్రతిష్టలు తీసుకుని వస్తే అటువంటి వారికి స్పోర్ట్స్ కోటా అనేది వర్తిస్తుంది. కానీ దుర్మార్గంగా ఈరోజు జరిగింది ఏమయ్యా అంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎక్కడ ఆడినా ఆడకపోయినా దానికి సంబంధించినటువంటి చైర్మన్లుగా ఆ స్పోర్ట్స్ కి సంబంధించిన విభాగానికి చైర్మన్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక సర్టిఫికేట్ ఇస్తే దాని ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంత దుర్మార్గమయ్యా అంటే ఆ చైర్మన్లు ఎవరు ఆ సంబంధిత కార్పొరేషన్ల కంటే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి కో బ్రదర్ అంటే సడ్డకుడైనటువంటి విశాఖపట్నం ఎంపీ గారు ఒకదానికి, ఇవాళ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇంకొక ఎమ్మెల్యే గారు ఇంకొక విభాగానికి అధ్యక్షులు. వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే చాలు, వీళ్ళకి ఆటో వచ్చో లేదో తెలియదు, వీళ్ళు ఎక్కడ మెడల్ సంపాదించినటువంటి దాఖలాలు లేవు, కానీ స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. అలాగే వాళ్ళు ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జీవోలు ఇస్తారు. ఎంత దుర్మార్గమయ్యా అంటే ఈ డిఎస్సి అనేది టీచర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి, ఆ వృత్తిలోకి వచ్చేటువంటి వాళ్లకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వాళ్ళు ఎగ్జామ్ టెట్ లో పాస్ కావాలి. ఒకవేళ ఇప్పటి వరకు టెస్ట్ లో పాస్ కాని వాళ్ళు ఉంటే ఇంకా 4-5 సంవత్సరాల్లో రిటైర్డ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అప్పుడు కూడా వాళ్ళు ఎగ్జామ్ పాస్ కావాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. అటువంటిది ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ లేకుండా వాళ్ళు ఏదో సర్టిఫికేట్ ఇస్తే ఆ ఉద్యోగాలు ఇచ్చేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోవడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఈరోజు వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు దొడ్డిదారిన కల్పిస్తూ డిఎస్సి అర్హత ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం చేస్తా ఉన్నారు. అలాగే నిజమైన స్పోర్ట్స్ లో మెడల్ సంపాదించిన వాళ్లకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇంతేకాకుండా ఎంతో నిబద్ధతతోటి ఎంతో జాగ్రత్తగా నిర్వహించవలసినటువంటి డిఎస్సి పరీక్షల ప్రక్రియను ఒక ప్రైవేటు ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తుల ద్వారా చేపించడం అనేది కూడా చాలా హేయమైనటువంటి చర్య. ఎంత ఇబ్బందికరమైందయ్యా అంటే ప్రైవేటు వ్యక్తులు దాంట్లో పేపర్లు రాయపేయడము, పేపర్లు తయారు చేసి పేపర్లు పంచి పరీక్షల ప్రక్రియను చూసేటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తికి రాష్ట్ర స్థాయిలోనే మంచి ర్యాంక్ వచ్చింది. అతను ఏం చేస్తాడయ్యా అంటే అవుట్ సోర్సింగ్ కింద దాంట్లో ఉద్యోగం చేస్తాడు. అటువంటి వ్యక్తికి మెరిట్ వస్తే ఆ మెరిట్ వచ్చిన వ్యక్తిని తీసి పక్కన పెట్టినారు. కారణం ఏందయ్యా అంటే అవకతవకలు జరిగినాయని వాళ్ళు పరోక్షంగా ఒప్పుకుంటూ అతన్ని కాల్ లెటర్ పంపలే, ఉద్యోగం ఇవ్వలే. దానికి అతన్ని వ్యతిరేకిస్తూ నాకు అర్హత ఉండి నాకు ఇంత ర్యాంక్ వస్తే కూడా నాకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి గౌరవ హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. దాన్ని బట్టి అర్థమైతా ఉంది, తేటతెల్లమైతా ఉన్నింది ఎన్ని అవకతవకలు జరిగినాయనేది. ఇన్ని అవకతవకలు జరిగినాయ్యా మీరు చేసినటువంటి ఈ ప్రక్రియ ద్వారా ఎందరో అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయినారు. ఇది మంచిది కాదు, ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డిఎస్సి పిల్లల పక్షాన నిలబడి ఈరోజు పోరాటం చేస్తా ఉన్నింది. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం కూడా లేదు, పరిపాలనా అనుభవం మొదట్లో లేకపోయినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే
3-4 మాసాల్లోనే 1,50,000 సచివాలయ ఉద్యోగాలు నియామకాలు చేయడం జరిగింది. 1,50,000 ఉద్యోగాల నియామకం జరిగితే ఎక్కడా ఏ వ్యక్తి, ఎక్కడా ఏ నాయకుడి ప్రమేయం లేదు. నేరుగా అనుకున్న పద్ధతి ప్రకారం ఎంతో నిబద్ధతతోటి నిక్కచ్చిగా ఆ ఎగ్జామ్స్ నడిపించి నిజమైన అర్హులైనటువంటి వ్యక్తులకు, వాళ్ళు ఏ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా పార్టీలతో ప్రమేయం లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని 1,50,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. కానీ ఈ రోజు కేవలం 12-13 వేల డిఎస్సి ఉద్యోగాలకే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా 18వ సంవత్సరమేమో పదవిని నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సరిగా చేపట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని డిఎస్సి విద్యార్థులకు జరిగినటువంటి నష్టాన్ని వ్యతిరేకిస్తూ వారికి న్యాయం జరగాలి అనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నింది. ఆ డిఎస్సిలో అవకతవకలు బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చెయ్యాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి పిల్లల పక్షాన నిలబడి డిమాండ్ చేస్తా ఉన్నింది.